మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల సందర్భంగా బీజేపీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. మెదక్ చెగుంట రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేయడం జరిగింది. విహెచ్పి, బజరంగ్ దళ్, అలాగే భారతీయ జనతా పార్టీ, యువ మోర్చా అందరి పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా మొత్తం బంద్ చేయడం జరిగింది. గత 2 రోజుల కింద మెదక్లో జరిగిన సంఘటన దారుణం, అత్యంత పాశవికం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో హిందువుల హక్కులకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. దారుణంగా అసలు అవేంటంటే కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అక్కడ జరిగిన సంఘటన నేను పూర్తిగా చెప్పలేకపోతా ఉన్నా. ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ రోజు మెదక్లో మేము స్వయంగా ఉండి చూసినాం. తప్పు ఒక వర్గం ఉన్నప్పటికీ హిందువుల మీదనే మొత్తం కేసులు బుక్ చేసి నిన్న కూడా 9 మందిని రిమాండ్ చేసి వాళ్ళని జైలుకు పంపిరు. మళ్ళా సాయంత్రం మళ్ళా హిందూరు 4 తీసుకుపోయి మళ్ళా 4 రిమాండ్ చేసిరు. అంటే తప్పు హిందువులను మొత్తం అరెస్ట్ చేసి మెదక్ జైల్లో పెడితే నిన్న మేము వాళ్ళని జైలుకు పంపిస్తే కళ్ళలకు నీళ్ళు వచ్చినాయన్న. ఆ జైలుకు పోయిన దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు, ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు, బజరంగ్ దళ్ వాళ్ళు ఉన్నారు. ఇంత అన్యాయం ఏందన్న నాకు అర్థం కాదు. కనీసం ఎట్టంటే దుఃఖం వస్తా ఉంది బాధ చూస్తే. అరే గోమాతను మేము తల్లి లెక్క పూజిస్తాం, గోమాతను మేము ముక్కటి దేవతల లెక్క ప్రార్థిస్తాం. అట్లాంటి గోమాతను ఈరోజు వాళ్ళు వధించడానికి తీసుకెళ్తా ఉంటే అడ్డుకోవడం మేము చేసిన తప్ప అన్న. గది అడ్డుకున్నందుకు మా మీద కత్తులతో పొడిచి మమ్మల్ని ఘోరంగా హింసించి ఈరోజు వాళ్ళే పోలీసులు కూడా ఏకపక్షపాతంగా ఒక వర్గానికి సహకరిస్తూ హిందువుల మీద కేసు బుక్ చేసి జైల్లోకి పంపిస్తే ఇదంతా అన్యాయం అన్న. ఇక్కడున్న చుట్టుపక్కల కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.